ఈ శ్లోకం ధ్యాన రూపమైన నమస్కారమును పరమాత్మకు సమర్పణ చేసేటువంటి శ్లోకం. మనమందరం జీవులమైనటువంటి మనమంతా పరంధామ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ కృష్ణ భగవానుణ్ణి ధ్యానిస్తూ ఉంటాం. ఆయన యొక్క లక్షణమేమిటి అని, సత్యమే ఆయన స్వరూపం. ఆయన నిత్యుడు. ఆ పరంధాముడి వల్లే ఈ ప్రపంచానికి సృష్టి స్థితి లయములు కలుగుతూ ఉన్నాయి. ఆ పరమాత్మయే సర్వ వస్తువులకు ద్రష్టగా భోక్తగా ఉన్నాడు. ఆయన స్వయం ప్రకాశకుడు అని. కాబట్టి తన శిష్యుడైనటువంటి బ్రహ్మకు ఆయన తన తత్వమును ప్రకటించి ఉన్నాడు. అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వ్యక్తులు కూడా ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ స్వరూపాన్ని తెలుసుకోలేరు. అటువంటి సత్యస్వరూప పరమాత్మను నేను ధ్యానిస్తూ ఉన్నాను అని భాగవతం దేనిని ప్రతిపాదించబోతున్నదో ఆ ప్రతిపాదించేటువంటి పరబ్రహ్మ స్వరూప తత్వమునే ఈ మొదటి శ్లోకములో చెబుతూ, ఈ మొదటి శ్లోకమే 18,000 శ్లోకములకు పునాదిగా ఉంది. అందుకే మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని కావ్యాని అని పరమాత్మకు మొట్టమొదలు నమస్కారం చేయడం. ఆశీర్ నమస్క్రియా వస్తు నిర్దేశో వాపి తన్ముఖం దండి అంటాడు తన కావ్యం. నమస్కారం చేసి ఏ కార్యాన్నైనా ఆరంభం చెయ్యాలి. సమాప్తి కామః మంగళమాచరేత, ఇది శిష్టాచారం. అందుకే ఇక్కడ ఈ శ్లోకమంతా అద్వితీయమైనటువంటి బ్రహ్మ స్వరూప వివరణ చేస్తూ ఉన్నది ఈ మొదటి శ్లోకంలో. గాయత్రి మంత్రములో ఉన్నటువంటి తత్వమునే ఈ భాగవతంలో చెబుతూ, అందుకే ధీమహి అంటే ద్వైచింతాయాం అని సంస్కృత ధాతువు యొక్క విధిలింగ్ ఉత్తమ పురుష బహువచన రూపమే ధీమహి. ధ్యాయేమ అనేటువంటి దానికి లౌకిక సంస్కృత పదం. ఎట్టి పరమాత్మను నీవు ధ్యానం చేస్తున్నావు అంటే ఇగో ఈ లక్షణాలు కలిగినటువంటి పరమాత్మను. ఒక వస్తువు ఈ ప్రపంచానికి పరిచయం చెయ్యాలి అంటే దాని లక్షణం మొట్టమొదలు చెప్పాలి. అది 2 రకాలుగా ఉంటుంది. స్వరూప లక్షణము, తటస్థ లక్షణము అని 2 రకాలు. స్వరూప లక్షణం అంటే ఇలా ఉంటుంది, కమలంలాగా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది, ఇలా వర్ణించి చెప్పండి. తటస్థ లక్షణము అంటే ఉపనిషత్తుల ద్వారా పురాణముల ద్వారా
వేద స్వరూపమైనటువంటి వాక్యముల ద్వారా ఆ పరమాత్మ ఎలా ఉంటాడో గుర్తించి దాన్ని గ్రహించాలి అని చెప్పడము తటస్థ లక్షణం. స్వరూప లక్షణం అనేటువంటిది సత్యానికి హేతువైతే ఇక్కడ అందుకే సత్యం జ్ఞానమనంతం, పరమాత్మ ఎప్పుడు పరమాత్మను చెప్పాలన్నా ఉపనిషత్తుల దగ్గర నుంచి పురాణముల వరకు సత్యశబ్ద ప్రతిపాదనమే చేశారు. రామాయణంలో రాముణ్ణి గూర్చి చెప్పాలి అన్నప్పుడు రామ సత్య పరాక్రమ, అక్కడ సత్యశబ్దమే. కృష్ణావతారాన్ని భాగవతంలో వర్ణించేటప్పుడు త్రిసత్యం సత్యస్య రూపం అని అక్కడ అదే చెప్పారు. నృసింహావతారం యొక్క ఆవిర్భావంలో సత్యం విధాతుం అని మొదలుపెట్టాడు. భగవద్ అవతార ప్రస్తావన ఎక్కడ చెప్పాల్సి వచ్చినా ఈ సత్య శబ్దము ద్వారా ప్రతిపాదన చేయడం అనేటువంటిది భాగవతంలో కనిపిస్తూ ఉన్నది. అందుకే ఈ కనిపించినటువంటి ప్రపంచానికి కారణమెవరు అంటే ఆ పరమేశ్వరుడే. పరమేశ్వరుడి యొక్క స్వరూప లక్షణమే సత్యము అని. కాబట్టి అటువంటి సత్యస్వరూపుడైనటువంటి పరాత్పరుడు పరమేశ్వరుణ్ణి నేను ధ్యానం చేస్తున్నాను అని మంగళాచరణ పూర్వకమైనటువంటి ధ్యానముతో భాగవతాన్ని ఆరంభం చేసి 2వ శ్లోకములో చెప్తున్నాడు, ఈ గ్రంథములో ఏమి నిరూపించబడుతున్నది? ధర్మ ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరానాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్ భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతుభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్. ఈ 2వ శ్లోకంలో మహామునీశ్వరుడైనటువంటి వ్యాస భగవానుడి చేత రచించబడిన ఈ భాగవత గ్రంథములో మాత్సర్య రహితులైనటువంటి సత్పురుషుల యొక్క శుద్ధ భక్తి యోగమే నిరూపించబడుతున్నది. ఎటువంటిది? తాపత్రయమును తొలగింపచేసే, శుభాన్ని కలిగింపచేసే, వాస్తవమైనటువంటిది, పరమార్థభూతమైనటువంటిది. ఇది ఉండగా ఇతర శాస్త్రముల వల్ల ఇంకా ప్రయోజనమేమిటి? కాబట్టే నాయనా, భాగవతం చదివిన తరువాత ఇంకా మిగతా వాటితో పని లేదురా నీకు అని చెప్పారు. పరమ సౌందర్యమైనటువంటి భాగవత ధర్మ నిరూపణ ఇక్కడ మనకు చూపించు. కాబట్టే మోక్షాభిలాషము కూడా నిషేధించబడినటువంటి ధర్మము భాగవత ధర్మం. అందుకే భాగవతం కర్మను జ్ఞానమును ఈ రెండింటినీ మనకు చూపిస్తూ ఉన్నది. భాగవతం ద్వారా తెలుసుకునేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఇది వాస్తవమైన. కాబట్టే శుద్ధమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి భాగవత ధర్మాన్ని అవలంబించినటువంటి వాడికి జగత్తులో దుఃఖం అనేటువంటిది ఉండదు అని చెప్పి ఇక 3వ శ్లోకంలో చెబుతూ ఉన్నారు,
అందరూ కూడా చెప్పండి, ఈ శ్లోకము భాగవత ధ్యానం లాంటి శ్లోకము. నిగమ కల్పతరో గలితం ఫలం శుకముఖాద అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. బోలో శ్రీకృష్ణ భగవానికి. భాగవత ధ్యానం నిగమ కల్పతరోర్గలితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. నిగమం అంటే వేదం. భాగవతం సర్వశాస్త్రముల కంటే శ్రేష్టమని అనుకొని ఇది శ్రవణం చెయ్యాలి అనేటువంటి భావన కాదు. ఇది సమస్త శాస్త్రముల యొక్క ఫలరూపముగా భాసిల్లుతూ ఉన్నది భాగవతం. అందుకే ఈ భాగవతాన్ని పరమ ఆదరంగా సేవించండి అని చెబుతున్నారు. ఇది వేద కల్ప వృక్షముల యొక్క కొమ్మకు కాచినటువంటి మహా అద్భుతమైనటువంటి ఫలము అన్నారు. ఎటువంటిది ఈ ఫలం అంటే నిగమ కల్పతరో. నిగమః వేదః సయేవ కల్పతరుః. సర్వ పురుషార్థోపాయత్వాత్ తస్య వేద కల్పద్రుమస్య. సకలమైనటువంటి పురుషార్థమనేటువంటి ఫలములను ఇచ్చేటువంటి వేద కల్ప వృక్షమునకు కాచినటువంటి పండు ఈ పండు అన్నారు. రసం త్వగస్త్యాది కఠిన హేయాంశ రహితం కేవల రసరూపం భాగవతం తన్నామకం ఫలం ఆలయం మోక్షానందమభివ్యాప్య పిబత పరమాదరేణ సేవద్వం భాగవతం. అంటే వేదమనే కల్పవృక్షమునకు చిట్ట చివర కొమ్మకు కాచినటువంటి అద్భుతమైనటువంటి పండయ్య ఈ పండు. ఈ పండులో వదిలిపెట్టదగినటువంటిది ఏదీ లేదు. అందుకే ఈ పండు మొట్టమొదలు ఈ పండును రుచి చూసిందెవరు అంటే చెప్తున్నారు, శుకముఖాత్ అమృతద్రవ సంయుతం వ్యాస శిష్య ప్రశిష్యాది పారంపర్యక్రమేణ భువి పృథివ్యాం గలితం అఖండమేవ అవతీర్ణం స్వేచ్ఛయా పతితం నతు బలాతు పాతితం పరిపక్వాత్ అమృతద్రవ సంయుతం అమృతం పరమానందః స ఏవ రసః తేన సంయుక్తం ఇదం నిగమ కల్పతరోర్గలితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం. వ్యాస భగవానుడైనటువంటి వ్యాస భగవానుడి యొక్క కుమారుడైన శుక భగవానుడి ద్వారా ఆ శుకుడి నుంచి సూతాదులకు సూతాదుల ద్వారా శౌనకాదులకు శౌనకాదుల ద్వారా సకలమైనటువంటి మనబోటి అందరికీ వ్యాస శిష్య పారంపర్య క్రమేణ ఇది భూమండలంలో అవతరించబడినటువంటి ఈ పండును తాగండి. పండును తాగటం ఏంటండి? పండును ఏమనాలి? తినండి అని చెప్పాలి. కానీ పండును తాగమని చెబుతున్నారు. పరమాదరేణ పిబద్వం.
అంటే గుర్తుంచుకోండి, ఈ పండు కాదు. ఈ పండు ఏమిటి అంటే, అరటి పండు తీస్తే తొక్క పడేస్తాం, యాపిల్ తీస్తే లోపల 4-5 గింజలు పడేస్తాం, కమలా పండు తింటే గుజ్జు పడేస్తాం. అటువంటి వదిలిపెట్టదగినటువంటి వస్తువు ఈ పండులో ఎక్కడ ఏదీ లేదు. ఈ పండును తీసి నోట్లో వేసుకోవాలి. మీ చేతికి గులాబ్ జామ్ ఇస్తే పొట్టు తీస్తారా? ఏం చేస్తారు? అమాంతం కప్పులో ఉన్నటువంటిది నోట్లో వేసేసి ఆహా ఎంత బాగుంది, అంతేగాని ఆ పైన పొట్టు తీయండి, లోపల పిండి తివ్వండి అనరు కదా. ఈ భాగవతం కూడా దీనిలో వదలదగింది ఏదైనా ఉందా? ఏమీ లేదు. అందులో శుకముఖాత్ అమృత ద్రవ సంయుతం, చిలక్కొట్టిన పండు ఈ పండు. చిలుక అంటే శుకుడు. చిలుక సాధారణమైన పండ్లను తినదు. చిలక పండు తింది అంటే ఆ పండు చాలా మధురంగా ఉన్నట్టే లెక్క. అందుకే శుకాది బ్రహ్మవేత్తలు మామూలు గ్రంథాల జోలికి వెళ్ళరే. శుక భగవానుడు లాంటి వాడు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేశాడంటే ఇది మామూలు గ్రంథము కాదే. ఇటువంటి ఈ గ్రంథమును మీరంతా హే రసికాహ అంటే మనమంతా రసికులు. ఇక్కడ రసికాహ అన్నప్పుడు వాడు మంచి రసికుడు అంటే అర్థం ఏమనిపిస్తుంది? రసికుడు అనగానే కొద్దిగా డౌట్ పడతాడు, ఇదేదో అని. కానీ రసిక శబ్దానికి భాగవతంలో చెబుతున్నారు హే రసికాహ. రసికాహ అంటే వ్యాఖ్యానంలో చెప్తున్నారు భగవత్ ప్రీతి రసజ్ఞాః భావుకాః రస విశేష భావన చతురాః భక్తాః అని వ్యాఖ్యానం. రసికాః అంటే భగవత్ ప్రీతికరమైన రసమును గ్రహించటంలో నేర్పరులైనటువంటి వారు రసికులు. రసము అంటే కూడా ఉపనిషత్తులు చెప్పాయి. రసో వైసః తైత్రీయ ఉపనిషత్తులో చెప్పాయి. బ్రహ్మణోహి ప్రతిష్టాహం భగవద్గీత వచనం. కాబట్టి ఇక్కడ రసము అంటే పరమాత్మయే. కాబట్టి భాగవతం మనం ఏమి పొందబోతున్నాం? ఈ భాగవతంలో ఏది గ్రహించబోతున్నాం అంటే శ్రీకృష్ణ రసాన్ని మనం అనుభవించబోతున్నాం. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి స్థితిని దర్శించబోతున్నాం. కాబట్టి పోతనామాత్యుల వారు ఇంతసేపు చెప్పిందంతా సంస్కృత గ్రంథం. ఇక తెలుగులోకి వస్తే అది కూడా చూద్దాం. తెలుగులో పోతనామాత్యుల వారు మొదటి పద్యం ఎలాగైతే సంస్కృతంలో మొదటి శ్లోకం జన్మాద్యస్య అని ఆరంభం చేశామో, తెలుగు భాగవతంలో పోతనామాత్యుల వారు కూడా ఆరంభం చేస్తారు. ఏమిటి అంటే మొదటి పద్యమే భాగవతం ఎందుకోసం నీవు రచిస్తున్నావు అంటే ఆయన స్పష్టంగా మొదటి పద్యములోనే భాగవత ప్రయోజనమేమిటో పరిపూర్ణంగా సెలవిస్తూ అద్భుతంగా చెప్పినటువంటి మాట, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్న లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన బింభకు
బోలో శ్రీకృష్ణ భగవానికి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. చాలా అద్భుతమైనటువంటి పద్యం అండి. ఎందుకోసం రాస్తున్నావు భాగవతం? అందులో పోతన భాగవతాన్ని ఆరంభం చేస్తూ ఒక మాట అంటాడు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనా ధమ్మి చూలికైనా, విబుధ జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేట పరతు. చాలా మందికి భాగవతంలో పరీక్ష. భాగవతం అందరికీ అర్థమయ్యేది కాదు. ఇది తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనా తమ్మిజూలికైనా, బ్రహ్మాదులకైనా ఈశ్వరాదులకైనా అతి కష్టమైనటువంటిది. అందుకే భాగవతం తెలియాలి అంటే చెప్పారు, భక్త్యా భాగవతం జ్ఞేయ. భక్తితో మాత్రమే భాగవత ఆస్వాదన లభిస్తుంది. నా వ్యుత్పత్త్యా నటీకయా. సంస్కృత సాహిత్య పాండిత్యాదులు భాగవతాన్ని భావగతం చేసుకోవటానికి పనికిరావు. భాగవత శ్రవణానికి, భాగవత అధ్యయనానికి, భాగవత ప్రవచనానికి కావలసినటువంటి మొట్టమొదటి అర్హత ఏమిటి అంటే పరిపూర్ణమైనటువంటి భక్తియే భాగవతానికి మొట్టమొదటి యోగ్యత. వినటానికి, చెప్పటానికి. అందువల్లే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. శ్రీ కైవల్య పదం అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆది మధ్యాంతరహితుడైన ఆ పరంధాముడి యొక్క దివ్య పాదాబ్జములను తన యొక్క హృదయ పుండరీకమునందు ప్రతిష్ఠింప చేసుకొని పునరావృత్తి రహితమైన శాశ్వత బ్రహ్మ పదమును పొందటం కోసమే నేను ఈ భాగవతమును ఆరంభం చేశాను అని మొదలు పెడతాడు పోతనామాత్మ. కాబట్టి నాహంకర్త హరిహికర్త. ఇంత పెద్ద భాగవతం చెప్పినా ఆయన ఏమనుకున్నాడు అంటే, పలికెటిది భాగవతమట, పలికించటివాడు రామభద్రుండట, పలికెదనే భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా.